వినోద్ కుమార్ గారు, గాలి వినోద్ కుమార్ గారు, చరిత్రను చరిత్రగా చూసిన క్రమంలో ఈ దీక్షని అంటే నవంబర్ 29కున్న ప్రాముఖ్యత ఏంటి? ఈ దీక్షా దివాస్కున్న ప్రాముఖ్యత ఏంటి చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ దీక్ష పెద్దగా అంటే మలుపు తిరిగిందని అయితే నేను పూర్తిగా అనను, కానీ ఈ దీక్ష ఒక ప్రారంభ దశను మాత్రం ఇవ్వగలిగింది. కేసీఆర్ గారి దీక్ష వల్ల మాత్రమే తెలంగాణ వచ్చింది అనుకోవడం ఉట్టి వక్రీకరించడమే అవుతుంది. ఇప్పుడు చరిత్రను చరిత్రగా చెప్పుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు విద్యార్థులు చలో అసెంబ్లీ ప్రకటన ఏదైతే వచ్చిందో, చలో అసెంబ్లీ ప్రకటనకు భయపడిన కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ పెద్ద ఎత్తున ఎట్లయితే అస్సాం విద్యార్థి గణ పరిషత్తు ఏ రకంగానైతే అక్కడ ఒక మొత్తం పెను విప్లవాన్ని తీసుకొచ్చిందో, ఆ రకమైన చలో అసెంబ్లీ మొత్తం హైదరాబాద్ ను గడగడలాల్చి అసెంబ్లీ మీద పెద్ద ఎత్తున దాడి జరిగే అవకాశాలు ఉన్నదని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన కారణంగా అప్పుడు భయపడిన కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేసింది. అంతేగాని కేసీఆర్ గారి దొంగ దీక్షకు వల్ల డిక్లేర్ చేయలేదు. ఇది వాస్తవం. ఇది ఎట్లా వాస్తవం అంటున్నానంటే, ఆనాటి చిదంబరం గారు మేము ఉద్యమ చైర్మన్ గా, సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్ గా మేమంతా కూడా పోయి ఆయనను కలిసినప్పుడు, ఎప్పుడైతే శ్రీకృష్ణ కమిటీ ఏర్పడిన తర్వాత, శ్రీకృష్ణ కమిటీ ఏర్పడిన తర్వాత ఎవరైతే వాళ్ళ ఆయా కమిటీల యొక్క రిపోర్ట్ తీసుకున్నదో మేము ఇచ్చినప్పుడు చిదంబరం గారు అన్న ప్రశ్న ఏంటంటే, మమ్మల్ని అడిగింది ఏంటంటే, మేము అందరినీ మేనేజ్ చేస్తున్నాం కానీ విద్యార్థులను మేనేజ్ చేయలేకపోతున్నాము. కేసీఆర్ ను మేనేజ్ చేసినాము, కాంగ్రెస్ ను మేనేజ్ చేసినాము, కాంగ్రెస్ అంటే మా పార్టీ, అక్కడ ఉన్న లీడర్లను మేనేజ్ చేయగలిగినాము, తెలుగుదేశం మేనేజ్ చేసినాము, మిగతా రాజకీయ పార్టీలు అన్నింటినీ మేనేజ్ చేయగలిగినాము. ప్రొఫెసర్ గారు మేము విద్యార్థులను ఎట్లా మేనేజ్ చేయాలని ఆయన మమ్మల్ని అడిగాడు. అడిగితే నేనన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే పరిష్కారం తప్ప వాళ్ళని మీరు మేనేజ్ చేయలేరు. విద్యార్థులు ఎవరు మీకు మేనేజ్ మీ ప్రలోభాలకు లొంగరు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తప్ప వాళ్ళు వెనుకకు పోరని చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే, రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా, నేను మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఉన్నాను, ఏది ఓయూలో మొత్తం జరుగుతున్న ఈ పరిణామాలు ఏవైతున్నాయో, ఉద్యమ పరిణామాలు ఏవైతున్నాయో దానివల్ల విధ్వంసం జరగకుండా అటు మానవ హక్కుల కమిషన్ నన్ను ఒక మెంబర్ గా అపాయింట్ చేసింది ఓయూ ఇష్యూస్ మీద చర్చించడానికి. అటు పోలీసుల మధ్య, ఇటు ప్రభుత్వం మధ్య, ఇటు మానవ హక్కుల సంఘం మధ్య, ముగ్గురు మధ్య చర్చించడానికి నేను ఒక వారధిగా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో పోలీసులు తీసుకుపోతే టెంట్ ఇవ్వడము, తర్వాత ఎవరైతే జైలు వేసిందో పిల్లల్ని జైలు నుంచి విడిపించుకురావడము, హాస్టల్స్ బంద్ చేస్తే హాస్టల్ తెరిపించడం, కోర్టు దాకా వెళ్ళి పడడము, ఇవన్నీ జరిగినాయి. ఈ జరుగుతున్న క్రమంలో అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ప్రొఫెసర్ గారు మేము అందరిని వెళ్తున్నాము, విద్యార్థులను మేనేజ్ చేయలేకపోతున్నాము, శాంతి భద్రతలు ఉస్మానియా ఒక పెద్ద ప్రాబ్లం గా మారింది, దీన్ని ఏం చేయాలని చెప్పేసి ఆయన నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే, మీరు ఇమీడియట్లీ దీన్ని మళ్ళీ ఆలస్యం చేయకుండా, ఇప్పటికి మళ్ళీ కమిటీల పెద్ద కాలయాపన చేయకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ఇచ్చేస్తారు తప్ప విద్యార్థులు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు విద్యార్థులకి ఏవైతే ఉద్యోగాలు రావాలో ఆ ఉద్యోగాల ప్రకటనలు ఇవ్వండి. ఖచ్చితంగా ఆ ఉద్యోగాల ప్రకటనలు వాళ్ళ మా ఉద్యోగాలు మాకు కావాలని కదా పోరాటం చేస్తున్నది. కాబట్టి ఈ ఉద్యోగ ప్రకటనలు కూడా ఇవ్వడం కారణంగా వాళ్ళు కొంత ఉద్యోగాల వైపు కూడా ఆలోచన చేసే ఆస్కారం అవకాశం ఉంటుంది. ఉద్యోగాల కోసం వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మీరు తాత్కాలికంగానైనా ఉద్యోగాలు ఇస్తే ఉపశమనంగా ఉన్నా కూడా పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం తెలంగాణ ఇస్తేనే పర్మనెంట్ సొల్యూషన్ తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం ఆగదు అని చెప్పేసి నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు, అక్కడ ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు ఎవరు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. సో వీళ్ళందరి సమక్షంలో కూడా అక్కడ మందకృష్ణ గారు దీక్ష విరమింపజేయాలని చెప్పేసి, సకల జనుల సమ్మె బంద్ చేయాలని చెప్పేసి ఆయన ఇందిరాపర్వత దీక్ష పెడితే కూడా ఆ సందర్భంగా జరిగిన విషయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయనకు ఇదే విషయం చెప్పడం జరిగింది. మీరు సకల జనుల సమ్మెను బంద్ చేయలేరు, మీరు విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు, మీరు ఖచ్చితంగా ఈ 29 అంటే కేసీఆర్ గారి దీక్ష వల్ల మాత్రమే ఈ తెలంగాణ వచ్చింది అనేది శుద్ధ అబద్ధం. ఇది ఒక రకంగా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడమే. కేసీఆర్ గారి పాత్ర ఉంది, కాదనట్లేదు. ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు ఆయన పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా
ఆయన ఒక ప్రయత్నం చేశాడు, కానీ ఆయన ప్రయత్నం వల్లనే తెలంగాణ వచ్చింది అనుకోవడం మాత్రము అది చరిత్రను వక్రీకరించడమే అవుతుంది. చరిత్ర అంతా కూడా ఏంటంటే మొత్తం ఈ 93% ఉన్న సబ్బండ వర్గాల విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తున్న కారణంగా పెద్ద ఎత్తున వాళ్ళ విద్యార్థి లోకము నిరుద్యోగులంతా కూడా ఇవాళ తిరుగుబాటు చేసేసి ఒక సివిల్ వార్ వచ్చే దిశగా తెలంగాణ ఉద్యమం మారుతున్న క్రమంలో భయపడి చలో అసెంబ్లీ పిలుపు విద్యార్థులు ఇచ్చిన కారణంగా భయపడిన కేంద్ర ప్రభుత్వము తెలంగాణను డిక్లేర్ చేసిందే తప్ప కేసీఆర్ గారి దీక్ష వల్ల కానే కాదు. ఇది థ్యాంక్ యూ. స్పష్టంగా చిదంబరం గారు మాతో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు.